నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ప్రజారంజక పాలన పేరుతో ప్రజాధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేశారు. ఒక్క శాఖలోనూ సరైన లెక్కల వ్యవస్థ లేదు. తప్పిదాలను పట్టించాల్సిన అధికారులు సైతం మౌనంగా తలదించుకున్నారు. పరిపాలన ఏక్ నిరంజన్ అన్నట్లుగా సాగిందా అనే ఆరోపణలకు నేడు రూపం వస్తోంది. శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ తాజా వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. ఆడిట్ జాప్యాలు, నిధుల మళ్లింపుపై పెరుగుతున్న అనుమానాలు ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇవన్నీ రాష్ట్ర ఖజానా భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. దుర్వినియోగ పరిమాణం ఎంత స్థాయిలో జరిగుండొచ్చు, 5 ఏళ్లుగా లెక్కలు చూపించకపోవడం వెనుక అసలు మర్మం ఏమిటి? ఇది పాలనా వైఫల్యమా లేక పెద్ద ఆర్థిక కుంభకోణమా? ఆ లెక్కల పుస్తకాల మాటేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఇది ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థల పనితీరును సమీక్షిస్తూ ప్రజాధనం వినియోగంపై కఠిన నియంత్రణ పాటిస్తోంది. కమిటీ చైర్మన్ కూన రవికుమార్ నేతృత్వంలో ఇటీవల గుంటూరులో జరిగిన సమావేశంలో అటవీ అభివృద్ధి సంస్థ, వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలతో పాటు ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ కార్పొరేషన్ల కార్యకలాపాలపై సమీక్ష జరిగింది. 8 ఏళ్లుగా గణాంకాలు సమర్పించని సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలోని తనిఖీలు పూర్తి చేయాలని కమిటీ స్పష్టం చేసింది. ప్రతి సంస్థ తమ ఆదాయ వ్యయాలపై వార్షిక నివేదికలు సమర్పించాల్సిన బాధ్యత ఉందని కమిటీ హెచ్చరించింది. ఇప్పటి వరకు 182 ప్రభుత్వ రంగ సంస్థల్లో 30 సంస్థల పనితీరును పరిశీలించిన కమిటీ ఆడిట్ అభ్యంతరాలపై బాధ్యులైన అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తూ పారదర్శక పాలనకు మార్గం సుగమం చేస్తోంది. శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అంటే ప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థల పనితీరును సమీక్షించే శాసనసభ స్థాయి ప్రత్యేక కమిటీ. ఇది స్టాట్యుటరీ కమిటీగా ఏర్పడి ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆదాయ వ్యయాలపై సమగ్ర నివేదికలు సమర్పిస్తున్నాయా, ప్రజాధనం వినియోగం సరిగ్గా జరుగుతోందా అనే అంశాలపై కఠినంగా తనిఖీ చేస్తుంది. ఆడిట్ అభ్యంతరాలు, లెక్కల లోపాలు, నిర్వహణ వైఫల్యాలపై కమిటీ చైర్మన్ నేతృత్వంలో సమీక్షలు జరుగుతాయి. అవసరమైతే బాధ్యులపై చర్యలకు సిఫార్సులు చేస్తూ ప్రభుత్వ పాలనలో నియంత్రణ, పారదర్శకతను పెంపొందించడమే ఈ కమిటీ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్లో 182 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా వాటిలో కొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం, కొన్ని సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడినవిగా గుర్తించబడ్డాయి. ప్రభుత్వ సంస్థలు అంటే ప్రజల సొమ్ముతో నడిచేవి. కానీ జగన్ హయాంలో ఈ సంస్థల నిర్వహణ, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు విషయంలో తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో 100 నుండి 1000 కోట్ల రూపాయల నిధులు సక్రమంగా ఖర్చు చేయలేదని, తప్పుడు ఖాతాల ద్వారా మళ్లించారనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ అనుమానాలకు ప్రధాన ఆధారం కాగ్ నివేదికలు, అంతర్గత ఆడిట్లలో బయటపడిన పెద్ద ఎత్తున లోపాలు, అనేక సంస్థలు సకాలంలో ఆడిట్లను పూర్తి చేయకపోవడం, ఖర్చుల వివరాలను సక్రమంగా చూపకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిధులను మళ్లించడం వంటి చర్యలు ఈ అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల శాసనసభ కమిటీలు ఉన్నత స్థాయి సమీక్షల్లో సైతం కొన్ని సంస్థల ఆర్థిక పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల అంచనాలు, కొనుగోళ్లు, సబ్సిడీల విషయంలో అధిక మొత్తంలో నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల దుర్వినియోగం నిజమైతే అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థలు ఆడిట్ నివేదికలు సమర్పించడంతో తీవ్ర జాప్యం చేసినట్లు నేటి పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ గుర్తించింది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 8 సంవత్సరాలుగా నివేదికలు సమర్పించలేదని, అలాగే ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2014 నుంచి నివేదికలు దాఖలు చేయలేదని కమిటీ తీవ్రంగా విమర్శించింది.
ఇలాంటి సందర్భాల్లో ఆలస్యమైన ఆడిట్ పత్రాలను తక్షణమే సమర్పించాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సంస్థల నిర్వహణలో మెరుగుదల కోసం పలు సూచనలు చేస్తూ పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో కొన్నింటి పనితీరును సమీక్షించింది. ఆడిట్లలో జాప్యాన్ని సరిదిద్దుకోవడానికి ఆర్థిక నిర్వహణలో మెరుగుదల కోసం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఆడిట్ నివేదికలను సమీక్షించడంపై దృష్టి సారించింది. ఈ కమిటీ ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు సరైన వ్యాపార సూత్రాలు, వాణిజ్య పద్ధతులకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా లేదా అన్న దానిపై పరిశీలిస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన ఆడిట్ నివేదికల ఆధారంగా ఆయా సంస్థల వార్షిక ఖాతాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. శాఖల వారీగా ఆడిట్లు సకాలంలో జరుగుతున్నాయా అనే అంశంపై కమిటీ ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు పెండింగ్లో ఉన్న ఆడిట్ పత్రాల ఆర్థిక నివేదికలను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశిస్తుంది. జగన్ హయాంలో కూడా ఆడిట్ జాప్యాలను సరిదిద్దడం, పారదర్శకతను పెంచడంపై దృష్టి సారించింది అన్నది వాస్తవం. అయితే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ పాత్ర సమీక్షించడం, సూచనలు ఇవ్వడం మాత్రమే. నిధులను దుర్వినియోగం చేసిన అధికారులపై ప్రత్యక్షంగా చర్యలు తీసుకునే అధికారం దీనికి లేదు. కమిటీ సమావేశాల్లో హాజరైన అధికారులు త్వరగా ఆడిట్లు పూర్తి చేస్తామని లేదా లోపాలను సరిదిద్దుతామని హామీలు ఇవ్వవచ్చు. కానీ ఆ హామీలను ఆచరణలో పెట్టడంలో జాప్యం లేదా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం జరిగి ఉండవచ్చు. కమిటీ ఆదేశించిన కాగ్ నివేదికలు స్పష్టంగా హెచ్చరించినా కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఆడిట్ నిబంధనలను పాటించకుండా నిధుల మళ్లింపు లేదా దుర్వినియోగాన్ని కొనసాగించి ఉండవచ్చు. ఎందుకంటే లోపాలు బయటపడకుండా ఉండడానికి ఆడిట్లు పూర్తి చేయకుండా జాప్యం చేయడం ఒక వ్యూహంగా మారుతుంది. 2024లో జరిగిన పాలనా మార్పు తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పాత ప్రభుత్వ సంస్థల ఆర్థిక లావాదేవీలపై పెండింగ్లో ఉన్న ఆడిట్లపై నిశిత పరిశీలన ప్రారంభించింది. దీని ఫలితంగా గతంలో కప్పిపుచ్చబడిన లోపాలు వెలుగులోకి రావడం మొదలైంది. ఒక ప్రభుత్వం ఆర్థిక లావాదేవీలను పూర్తి స్థాయిలో పరిశీలించినప్పుడు గతంలో జరిగిన పొరపాట్లు, అక్రమాలు బట్టబయలవుతాయి. వేల కోట్ల రూపాయల దుర్వినియోగం ఒక్క రాత్రిలో జరిగిందని కాదు. ఇది 2019 నుంచి 2024 మధ్య క్రమంగా పెరిగిన ఆర్థిక అక్రమాల ఫలితం. పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా మాత్రమే సమీక్షలు చేస్తుంది. కానీ అసలు దుర్వినియోగ పరిమాణం, లోతు పూర్తిగా బయటపడాలంటే ఫోరెన్సిక్ ఆడిట్ అవసరం. రాజకీయ జోక్యం, అధికారుల నిర్లక్ష్యం, లోపాలను కప్పిపుచ్చే ధోరణి కారణంగా ఆడిట్ జాప్యాలు కొనసాగుతూ ఉంటాయి. ఫలితంగా పాలన మారిన తర్వాతే నిధుల దుర్వినియోగం యొక్క నిజమైన పరిమాణం బయటపడుతోంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ తప్పిదాలు కేవలం పాలనా వైఫల్యమా లేక ఆర్థిక కుంభకోణమా అనే ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రభుత్వ సంస్థలోని ఆడిట్ జాప్యాలు, నిధుల మళ్లింపుపై అనుమానాలు, ఆర్థిక పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఒక్క కారణానికి మాత్రమే పరిమితం కాలేదన్నది స్పష్టం. ప్రభుత్వ సంస్థల చట్టాలు, ఆర్థిక నిబంధనలు, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని సకాలంలో పాటించకపోవడం అనేది స్పష్టమైన పాలనా వైఫల్యానికి నిదర్శనం. ఆడిట్లను సంవత్సరాల తరబడి పూర్తి చేయకపోవడం, కాగ్ నివేదికలను పట్టించుకోకపోవడం, ఉన్నత స్థాయి అధికారుల నుంచి జవాబుదారీతనం కొరవడడం వంటివి ఈ వైఫల్యానికి సూచికలు. ఈ వైఫల్యం కారణంగానే అక్రమాలకు మార్గం సుగమమైంది. అయితే కేవలం జాప్యం లేదా నిర్లక్ష్యం వల్ల వేల కోట్ల రూపాయల నిధులపై అనుమానాలు రావు. నిధులు నిబంధనలకు విరుద్ధంగా మళ్లించడం, అధిక ధరలకు వస్తువులు లేదా ప్రాజెక్టులు కొనుగోలు చేయడం, తప్పుడు ఖాతాలు చూపడం వంటి చర్యలు ఉద్దేశపూర్వకంగా ఆర్థిక అక్రమాలను సూచిస్తాయి. ఆర్థిక నివేదికలలోని పెద్ద ఎత్తున తేడాలు, అసలు వినియోగానికి లెక్కలోని వ్యయానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే అది కేవలం వైఫల్యం కాకుండా కుంభకోణం కోవలోకి వస్తుంది. ఈ అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిగినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ఆడిట్ ఆలస్యం కారణంగా రాష్ట్ర ఖజానాకు ఎంత నష్టం వాటిల్లిందో ఖచ్చితమైన సంఖ్యలో ప్రకటించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఎందుకంటే నష్టం యొక్క మొత్తం విలువ ప్రతి శాఖలోనూ పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిన తర్వాతే అధికారికంగా వెల్లడవుతుంది. అయినప్పటికీ 182 ప్రభుత్వ సంస్థల్లో ఆడిట్ ఆలస్యం వల్ల నష్టం జరిగినట్లు భావిస్తున్న ముఖ్యమైన శాఖల్లో అత్యధిక మూలధన వ్యయం, పెద్ద కాంట్రాక్టులు ఉండే శాఖల్లో నష్టం జరిగే అవకాశం ఎక్కువ. ఇందులో నీటిపారుదల, విద్యుత్, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం వంటి శాఖల్లో భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తారు. ఈ రంగాలలో ఆడిట్ ఆలస్యం జరిగినప్పుడు ప్రాజెక్టు అంచనాలను కృత్రిమంగా పెంచడం, నాణ్యత లేని పనులకు అధిక చెల్లింపులు, కొనుగోళ్లలో అక్రమాలు లేదా నిధుల మళ్లింపు వంటివి గుర్తించడం కష్టమవుతుంది. ఈ అక్రమాలను సకాలంలో అడ్డుకోకపోవడం వల్ల కొన్ని నివేదికల్లో ప్రస్తావించినట్లుగా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యి ఉండవచ్చని లేదా దుర్వినియోగమై ఉండవచ్చని బలమైన అనుమానాలు ఉన్నాయి. మరోవైపు అధిక వడ్డీకి అప్పులు తీసుకోవడం, వాటిని సక్రమంగా వినియోగించకపోవడం వల్ల కలిగే ఆర్థిక భారం కూడా రాష్ట్ర ఖజానాపై పరోక్షంగా పడుతుంది. అందుకే తక్షణమే పూర్తిస్థాయి విచారణ, ఆడిట్లు జరగాల్సిన అవసరం ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమీక్షల్లో వెలుగు చూసిన ఆర్థిక తప్పిదాలు, ఆడిట్ జాప్యాల నేపథ్యంలో గత జగన్ హయాంలోని లోపాలపై నేటి కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం బలంగా ఉంది. ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిరూపించడానికి విచారణ అనివార్యం కావచ్చు. రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలు, ఆర్థిక అక్రమాల పరిమాణం పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఆ విచారణకు న్యాయపరమైన విశ్వసనీయత, నిష్పాక్షికత కల్పించడానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో విచారణా కమిషన్ ఏర్పాటు చేయవచ్చు. ఈ చర్య రాజకీయ ఆరోపణలకు అతీతంగా వాస్తవాలను, సాక్ష్యాధారాలను ఆధారంగా నిగ్గు తేల్చడానికి తోడ్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆర్థిక లోపాలపై త్వరలోనే అధికారిక విచారణ ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన నివేదికలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నిర్వహణలో తీవ్ర లోపాలను స్పష్టంగా ఎత్తిచూపాయి. కాగ్ నివేదికలు ప్రధానంగా ఆర్థిక పారదర్శకత లోపించడం, నిధుల మళ్లింపు, అప్పుల నిర్వహణలో అక్రమాలను ప్రస్తావించాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రత్యేక ప్రయోజన వాహనాల ద్వారా తీసుకున్న వేల కోట్ల రూపాయల అప్పులను బడ్జెట్ పరిధిలోకి తీసుకురాకుండా దాచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిజమైన ఆర్థిక భారం ప్రజల ముందు లేదనేది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా ఆడిట్ నివేదికలను సకాలంలో సమర్పించకపోవడం, ఖర్చులు, రాబడుల మధ్య పెద్ద వ్యత్యాసాలు ఉండడం వంటి అంశాలను కాగ్ నివేదికలు తీవ్రంగా ప్రస్తావించాయి. ప్రధానంగా ఆర్థిక లోపాలు జరిగినట్టు సూచించిన శాఖల్లో ప్రభుత్వ రంగ సంస్థలు విద్యుత్ రంగ అగ్రస్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సంస్థలు, ఇరిగేషన్ కార్పొరేషన్లు వంటి వాటిలో అప్పులు, చెల్లింపులకు సంబంధించిన వివరాలలో పారదర్శకత లేకపోవడం స్పష్టంగా కనిపించింది. సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయించిన నిధులను సైతం ఇతర అవసరాలకు మళ్లించడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిగిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆర్థిక నిర్వహణపై కూడా నివేదికలు ప్రశ్నలు లేవనెత్తాయి. మొత్తం మీద జగన్ హయాంలో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం, జవాబుదారీతనం కొరవడడం అనేది ఈ లోపాలకు ప్రధాన కారణంగా కాగ్ నివేదికలు స్పష్టం చేశాయి. ఆడిట్ నివేదికల ఆలస్యం, నిధుల వినియోగంలో స్పష్టత కొరవడం, కమిటీ సూచనలను పట్టించుకోని వ్యవస్థ, ఇవన్నీ కలిసొచ్చి 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రజాధనం వినియోగంపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. పాలన మారిన తర్వాత వెలుగులోకి వస్తున్న లోపాలు, అక్రమాలు తప్పనిసరిగా ఇప్పుడు విచారణకు దారితీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఖజానాపై పరోక్షంగా పడిన ఈ భారాన్ని సరిదిద్దడానికి తక్షణమే పారదర్శకమైన, సమగ్రమైన విచారణ ప్రక్రియ అవసరమని ప్రభుత్వం గుర్తించే సమయం దగ్గర పడుతోంది. మరి వాస్తవాల ఆధారంగా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.